సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఒక సినిమా ఇండస్ట్రీ హిట్. ఆ తర్వాత వరుసగా 14 ఫ్లాపులు. ఇక నువ్వు కష్టమే, నీ ప్రొడ్యూసర్లను దేవుడే కాపాడాలి అని ముందే మొహం మీద జాతకం చెప్పాడు ఒక ప్రొడ్యూసర్. మరి తర్వాత ఎలా కంబ్యాక్ ఇచ్చారు తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ కృష్ణ గారంటే టాలీవుడ్లో సినిమా సాహసాలకు మారుపేరు. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాకి ముందు తన ప్రొడ్యూసర్లను బాగోగులు అడిగి తెలుసుకుని సాయం చేసే ఏకైక హీరో కృష్ణ గారనే చెప్పాలి. అయితే ప్రతి హీరోకి కెరీర్లో ఇబ్బందికర పరిస్థితులు ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కృష్ణ గారు నటించినటువంటి ఇండస్ట్రీ హిట్ సినిమా అల్లూరి సీతారామరాజు చాలా నాటకీయ పరిణామాల మధ్య తెరకెక్కిందట. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది అల్లూరి సీతారామరాజు. ముందుగా ఈ సినిమాలో శోభన్ బాబు గారిని హీరోగా అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ కృష్ణ గారి చేతుల్లోకి ఈ సినిమా వచ్చేసింది. సీనియర్ ఎన్టీఆర్ గారే స్వయంగా కృష్ణ గారిని పిలిచి ఈ సినిమాలో నటించొద్దని ముందే హెచ్చరించిన ఈ మూవీ వల్ల ఎన్టీఆర్ కృష్ణ గారుల మధ్య అప్పట్లో మనస్పార్థాలు ఏర్పడ్డాయని కూడా వార్తలు వచ్చాయి. మొత్తంగా అల్లూరి సీతారామరాజు విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. అప్పటి ప్రముఖ ప్రొడ్యూసర్, అంటే సినిమా రిలీజ్ అయినటువంటి తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రొడ్యూసర్ విజయవాహిని స్టూడియోస్ అధినేత చక్రపాణి గారు కృష్ణ గారు నటించినటువంటి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని గురించి తెలుసుకున్నారట. అయితే కృష్ణ గారిని అడిగి మరీ ప్రింట్ తెప్పించుకొని చూశారట. ఆయన సినిమా మొత్తాన్ని ఒకేసారి కాకుండా రోజుకు 5 రీళ్ళ చొప్పున చూసేవారట. సినిమా మొత్తం చూశాక స్టూడియోకి వచ్చి నాకు ఒకసారి కనిపించు అని చెప్పేసి కృష్ణ గారిని అన్నారట. దాంతో కృష్ణ గారు ఒకసారి చక్రపాణి గారి దగ్గరని కలవడానికి వెళ్ళారట. అయితే ఇప్పుడు నువ్వు ఎన్ని సినిమాలలో నటిస్తున్నావని అడిగారట చక్రపాణి గారు. ఆయన కృష్ణ గారు దానికి బదులిస్తూ 7-8 సినిమాల్లో నటిస్తున్నాను అని చెప్పేసి కృష్ణ గారు అన్నారట. వెంటనే చక్రపాణి గారు అన్నారట, రియాక్ట్ అవుతూ, అంటే ఆయన చెప్పినటువంటి మాటలకు రియాక్ట్ అవుతూ, నీతో సినిమా చేసే ప్రొడ్యూసర్ల పని ఇక అయిపోయినట్లే అని అన్నారట. కృష్ణ గారు నటించే సినిమాల జాతకం ముందే చెప్పారట. అందుకనే చక్రపాణి గారు అన్న మాటలు విన్న కృష్ణ గారు, అదేంటి సార్ అలా అంటున్నారు, అల్లూరి సీతారామరాజు మీకు నచ్చలేదా అని కృష్ణ గారు అడగడంతో, నచ్చడం ఏంటి, మూవీ బ్రహ్మాండంగా ఉందయ్యా అని చెప్పేసి అన్నారట. మరి అంతటి గొప్ప సినిమాల్లో ఆడియన్స్ నేను చూశాక నువ్వు ఎలాంటి సినిమా చేసినా కూడా వాళ్ళకి అంతగా నచ్చదు, కాబట్టి తదుపరి సినిమాలు ఏవైనా ఉంటే ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండని ముందే వార్నింగ్ ఇచ్చారట చక్రపాణి గారు. అయితే అది కృష్ణ గారు విన్నారట. దాని తర్వాత బయటకు వచ్చారు, అది వేరే విషయం. దాని తర్వాత అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత కృష్ణ గారు నటించినటువంటి దాదాపు 14 సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయినాయట. ఆయన ఎలాంటి సినిమా చేసినా కానీ వర్కౌట్ అవ్వట్లేదట. చివరికి ఏఎన్ఆర్ ఆల్ టైమ్ క్లాసికల్ హిట్ దేవదాస్ సినిమాని కృష్ణ గారు రీమేక్ చేసి నటించారట. అయినా కూడా అది కూడా ఫ్లాప్ అయిందట. వరుసగా 14 సినిమాలు డిజాస్టర్ కావడం అంటే అసలు మామూలు విషయం కాదు. మరొక హీరో అయి ఉంటే కెరీర్ క్లోజ్ అయ్యేది. కానీ కృష్ణ గారు తిరిగి నిలబడగలిగారంటే అది గొప్ప విషయం చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ పాడి పంటల సినిమాతోటి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారట. అక్కడి నుంచి కృష్ణ గారికి మళ్ళీ ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయిందట. సో మరి కృష్ణ గారిది అల్లూరి సీతారామరాజు సినిమా చాలామంది చూసే ఉంటారు. దాదాపు ఆ సినిమా తర్వాత 14 ఫ్లాపులు వచ్చినాయి. అయినా కానీ ఆయన ఎదుర్కొని నిలబడి ఒక సూపర్ స్టార్గా ఎదిగారు. బట్ మరి ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అన్ని ఫ్లాపులు వచ్చినా కంబ్యాక్ ఇచ్చేటటువంటి హీరో ఎవరు? పోనీ ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ నడుస్తున్నటువంటి హీరో ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి.